వారి దేశమును స్వస్థపరచుదును. వారి దేశాన్ని ఏం చేస్తాను? వారి కుటుంబాన్ని ఏం చేస్తాను? స్వస్థపరుస్తాను. దేవుడు మాట్లాడుతున్న మాట. మనిషి యొక్క అవిధేయతను బట్టి కొన్ని సందర్భాల్లో దేవుడు వాన కురవకుండా ఆకాశాన్ని మూసినప్పుడు, దేవదేవుడు దేశమును నాశనం చేయడానికి మిడతలకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు, కొన్ని సందర్భాల్లో దేవునికి అవిధేయతలను బట్టి తన జనుల మీదకి తెగులు రప్పించాలని దేవుడు నిర్ణయించుకున్నప్పుడు, ఇవన్నీ కూడా మానవుని యొక్క అపరాధములను బట్టి, మనిషి యొక్క తిరుగుబాటుతనాన్ని బట్టి వాన కురవకుండా ఆకాశం మూయబడ్డం, మిడతలు రావడం, జనుల మీద తెగులు రావడం ఇలాంటి దేవుడు నిర్ణయించినప్పుడట తన ప్రజలు, నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేస్తే నేను వారి ప్రార్థన విని వారి పాపాలు క్షమించి వారి దేశాన్ని ఏం చేస్తాను? నేను స్వస్థపరుస్తాను. 15వ వచనం ఇంకా బాగుంటుంది చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7:15 ఆ మాట చదువుతున్నాము. ఈ స్థలముందు చేయు ప్రార్థన మీద నా కనుదృష్టి